దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పోలింగ్ ముగిశాక ఈవీఎం మిషన్లను ఏం చేస్తారనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? అసలు ఈవీఎంల భద్రత ఎలా ఉంటుంది? రీకౌంటింగ్కు పట్టుబడితే పరిస్థితి ఏంటి? తదితర వివరాలు తెలుసుకుందాం. మొదట పోలింగ్ పూర్తయిన వెంటనే ఈవీఎం యంత్రాలను పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తారు. ఈవీఎం గదులున్న పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈవీఎం ఉన్న గదులకు మూడంచెల భద్రత ఉంటుంది. పోలింగ్లో ఉపయోగించిన ఈవీఎం, వీవీప్యాట్ మిషన్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లతో పాటు పలు విలువైన పత్రాలను 5 ఏళ్ల వరకు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. వీటన్నింటినీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి సీల్ చేస్తారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన నాటి నుంచి 45 రోజుల పాటు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో భద్రత కల్పిస్తారు. ఈవీఎంల భద్రతకు ఎన్నికల సంఘం అధికారులు స్ట్రాంగ్ రూమ్లలో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తారు. ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలతో పాటు కేంద్ర బలగాలు రక్షణ కల్పిస్తాయి. గడువు ముగిసిన తర్వాత ఎన్నికల సంఘానికి అప్పగించి గోదాములకు తరలిస్తారు. ఇక అక్కడ మళ్లీ ఎన్నికల వరకు అంటే 5 ఏళ్ల పాటు భద్రంగా నిల్వ చేస్తారు. 5 ఏళ్ల కాల పరిమితి ముగిసిన తర్వాత ఆయా యంత్రాల్లో డేటాను తొలగించి ఎన్నికల సంఘం అవసరానికి అనుగుణంగా దేశంలో ఎక్కడైనా తిరిగి మళ్లీ ఉపయోగించుకుంటారు. 5 ఏళ్ల పదవీ కాలంలో గెలిచిన అభ్యర్థులపై ఓడిపోయిన అభ్యర్థులు ఆరోపణలు, ఫిర్యాదులు చేసే ఛాన్స్ ఉంటుంది. కొందరైతే పలు పోలింగ్ బూత్లలో రీకౌంటింగ్ జరపాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ఉంటారు. కోర్టు లేదా ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి నిబంధనల మేరకు ఈ రీకౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. అందుకే 5 ఏళ్ల వరకు ఈవీఎంలను భద్రపరుస్తారు.